అక్షరాలు రాసేటప్పుడు ఇంకా దేని మీద దృష్టి పెట్టకూడదు. మీరు గనక చదువుకోవాలి అనుకుంటే ఇంకా దేని గురించి ఆలోచించకూడదు. ఇక మీరు అక్కడ కూర్చొని రాసుకోండి. చిలిపి కలవే హరివెల్లు సొగసు తెరవే నా కలల సీమలో కొలువు తీరిన అందాల చెలివే గాలి అలల పైన చిందేసే చిలుకులాగా నా తనువునంత గిలిగింత చేసి దేవా సార్, అదేంటి అక్కడ కూర్చున్నారు? ఏంటమ్మా ఇది? సార్కు కుర్చీ వేసి కూర్చోబెట్టచ్చుగా. కుర్చీలో కూర్చోబెట్టడానికి ఆయనేమి గెస్ట్ కాదు, మాలాగే చదువుకోవడానికి ఇక్కడికి వచ్చారు. చదవడానికా? ఏం చదవడానికి? ఇదిగో ఇప్పుడే మొదలు పెట్టారు. మీరు రండి, నేను చెప్తాను. ఇదొకసారి చూడండి టీచర్. ఓకే. ఇదేంటో నాకు అసలు అర్థం కావడం లేదు. ముందు ఇవి కలపాలి, తర్వాత ఇది చెయ్యాలి. అలా చూడు. ఏంటిది? ఏంటక్కడ? టీచర్, చదువు చెప్తున్నారా? చేపలు ఏమైనా కావాలా? ఫ్రెష్ గా ఉన్నాయి, ఇప్పుడే పట్టి తీసుకొచ్చాను. ఈ రోజే వద్దు, రేపు తీసుకురా. సరేనమ్మా. నువ్వు ఇది రాసావా? నాకేం అర్థం కావడం లేదు. నీ రాసేలోపు టీచర్ రఫ్ చేసేసారు. నువ్వు చూపించు. ఇదేంటి ఎవరో పెద్దవాళ్ళులా ఉన్నారే? ఆహా, ఈయన మార్తాండపురం దేవబాబు కదా. మీరేంటిక్కడ ఈ పిల్లల మధ్యలో? మాతో చదువుకోవడానికి వచ్చారు. చదువుకోడానికా? ఈ వయసులోనా? నువ్వు వెళ్ళు పార్వతి, చదువుకునే వాళ్ళని డిస్టర్బ్ చేయకు. ఇది కూడా మంచిదే. ఏ వయసులోనైనా శ్రద్ధగా చదువుకోవడం అందరికీ మంచిదే కదా. చదువుకోండి సారు, చదువుకోండి. ఇక్కడైతే చదువుకోవడం అవుతుంది, కన్నులకు విందు ఉంటుంది. కానివ్వండి. ఏంట్రా ఇది? నీకేం పని ఇక్కడ? వెళ్తున్నాలే. రాసుకో రాసుకో రాసుకో. అయ్యో
ఈ వయసులో పిల్లలతో కూర్చోడం ఏంటో ఇది. నేను ఊరెళ్ళి చాలా రోజులైంది, కానీ ఇప్పటి వరకు మార్పు ఏమీ లేదు. వెళ్ళేప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ఆ? ఓరి భగవంతుడా, చూసి ఎన్ని రోజులైంది. బాగున్నావా పార్వతక్క? విశేషాలేంటి పార్వతక్క? విశేషాలేముంటాయి, నాకు ఇదొక్కటే పని కదా. నువ్వు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ గురించి ఆయమ్మని అడగని రోజే లేదు. తన గురించి నీకు తెలుసు కదా, నాకు అసలు ఏమీ చెప్పలేదు. ఇంతకీ చెప్పు, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నేను ఊరికి మా ఇంటికి వెళ్ళాను పార్వతక్క. అక్కడ మా ఇంట్లో ఏమాత్రం బాలేదు. అమ్మకి ఒంట్లో కొంచెం కూడా బాలేదు. అయ్యో, ఏమైంది? ఎప్పటినుంచో ఆస్తమా ఉంది. అందుకే ఇక హాస్పిటల్కి ఇంటికి తిరుగుతూనే ఉన్నాను. అమ్మని చూసుకోవటానికి ఇంట్లో ఎవరూ లేరా? నువ్వేనా? అన్నయ్య వదిన ఉన్నారు. అస్సలు పట్టించుకోరు. ఎప్పుడు గొడవ పడదామని చూస్తుంది. తను పనిచేయదు కానీ అన్ని అమ్మ చేతే చేయిస్తుంది. అటువంటి స్వభావం ఉన్నందువల్లే దేవుడు బాగా శిక్ష విధించాడు. వాళ్ళకి పిల్లలు లేరు. ఆ? ఇక మీదట పుట్టే అవకాశమే లేదు. అందుకనే జాలిపడి మా అమ్మ అప్పుడప్పుడు వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటుంది. వాళ్ళ గురించి మాట్లాడుకుని లాభం ఏముందిలే. ఇక్కడ విశేషాలేంటో నువ్వు చెప్పు, తెలుసుకోవాలనుంది. ఇక్కడ విశేషాలేమీ లేవు. ఆహా, కానీ ఇంతవరకు ఎప్పుడు చూడండి నేను ఇప్పుడే చూసొస్తున్నాను. ఇప్పుడా? ఏమిటది? అది చూడాల్సిందే. ఒకసారి ఆ టీచర్ ఇంటి వైపు వెళ్ళి చూసి సంతోషించు. ఏమంటున్నావు? మళ్ళీ టీచర్ ఇంటి వైపా? అసలు విషయం ఏంటో త్వరగా చెప్పక్క. అక్కడికెళ్ళి చూసే వరకు నేను అస్సలు ఆగలేను. విషయం చెప్పు. నేను అట్నుంచి వచ్చేటప్పుడు వల్లి టీచర్ ట్యూషన్ చెప్తుంది. నేను వాళ్ళల్లో ఒకరిని చూసి ఆశ్చర్యపోయాను. అసలు ఎవరా అది అని నేను తొంగి చూశాను. అదెవరో తెలుసా? ఎవరు? వీరభద్రం కొడుకు దేవాసారు. ఏంటి, దేవా సారా? ఆయన అక్కడేం చేస్తున్నారు? దేవాబాబు కాదు, టీచరే అంతా చేస్తుంది. నువ్వు వివరంగా చెప్పక్క, త్వరగా. టీచర్ దేవాసారికి రాయడం చదవడం నేర్పిస్తుంది. అది కూడా అందరి పిల్లలతో కలిపి. అయ్యో, అసలు నువ్వేం చెప్తున్నావక్క? దేవాగారిని చదివిస్తుందా? అది కూడా ఆ టీచర్. అసలు ఆ దేవాగారికి ఏమైంది? చిన్నపిల్లలతో కూర్చొని చదువుకోవడం ఏంటి? ఎంతో అందంగా ఉన్న టీచర్ పాఠాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చదువుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఇప్పుడు ఈ టీచర్కి అదేం పనో నాకు అర్థం కావడం లేదు గంగా. గౌరవ మర్యాదలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ పని చేస్తారా చెప్పు? అది నిజమే. దేవగారు అడిగారనుకో, ఆ టీచర్ కుదరదని చెప్పేయొచ్చుగా. ఎందుకంటుంది? మంచి అవకాశం కదా. అయినా ఇదంతా కూడా ఎప్పటి నుంచి మొదలైందేంటి? ఇదిగో నేను ఇప్పుడే చూస్తున్నాను. కానీ చేతిలో పుస్తకం పట్టుకుని వెళ్ళడం నేను చాలా సార్లు చూశాను. కానీ చదువుకోవడం ఇప్పుడే చూస్తున్నాను. దీని గురించి నేను వెంటనే అర్చన మేడంకి చెప్తాను. వస్తాను మరి. త్వరగా వెళ్ళు. ఇంకా ఎందుకు ఆలస్యం? ఇంకా ఏమన్నా విశేషాలు తెలిస్తే చెప్తాను. ఛా, ఏంటి గంగా నువ్వు చేసిన పని? నేనంతా శుభ్రం చేసి ఇప్పుడే ఇటొచ్చాను. అంతలోనే అదంతా తొక్కేశావు. నువ్వు శుభ్రం చేసావని నాకు మాత్రం ఎలా తెలుస్తుందా అమ్మా? అందుకనే కదా భగవంతుడు నీకు చూడ్డానికి 2 కళ్ళనిచ్చాడు. చూస్తేనే తెలుస్తుంది ఇప్పుడే అదంతా శుభ్రం చేసినట్టు. సరే అయితే నువ్వు ఒక పని చేయాయమ్మా. ఇక్కడ నువ్వు ఒక బోర్డు పెట్టించు. నేను ఇప్పుడే ఇదంతా శుభ్రం చేశాను, ఎవరూ రాకండి అని. ఏంటి? బోర్డు రాసిపెట్టినా అది మనుషులకు మాత్రమే కదా అర్థం అవుతుంది. ఇలా వచ్చానో లేదో అప్పుడే మొదలు పెట్టేసింది ఆయమ్మ. దున్నపోతులతో వాదించడం వల్ల ప్రయోజనం ఉండదు. వచ్చి రాగానే ఈవిడితో ఎందుకు గొడవ? నా పనేదో నేను చూసుకుని వెళ్తాను. బండరాయిలాగా ఇంకా అలాగే నిలబడింది చూడు. చచ్చి చెడి అంతా శుభ్రం చేశాను, చూసుకోకుండా అంతా తొక్కేసింది. పేరుకు పని మనిషి, కానీ తనే ఇక్కడ యజమానురాల్లాగా ప్రవర్తిస్తుంది. ఓ, ఇక్కడున్నారా? అదిగో గంగ వచ్చింది. నువ్వేంటి ఇలా చెప్ప పెట్టుకుంటా వచ్చా? ఇప్పుడు అమ్మకెలా ఉంది? మా ఇంటి విషయాల గురించి తర్వాత చెప్తాను. అంతకంటే ముఖ్యమైన విషయాలు ఇక్కడే ఉన్నాయి. ఏంటవి? నేను ఇక్కడి నుంచి కొన్ని రోజులు ఊరెళ్ళొచ్చానో లేదో, అంతలో ఎంత ఘోరం జరిగిపోయింది.
నువ్వు విషయం ఏమిటో చెప్పు. ఇక్కడ ఎటువంటి ఘోరం జరగలేదు. మేమెవ్వరము ఏమీ చేయలేదు. ఏంటి విషయం? మన దేవా గారు ట్యూషన్కి వెళ్తున్నారా అర్చన మేడం? దేవా బావగారా? లేదే, నాకేమీ తెలీదే. దీని గురించి నీకెవరు చెప్పారు? ఈ విషయం నాకు తెలిసింది, మీకు మాత్రం తెలియలేదు. ఆయన ట్యూషన్కి వెళ్తున్నారు. అది కూడా ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలుసా? అదెక్కడా? ఆ వల్లి టీచర్ వాళ్ళ ఇంట్లో. ఆవిడే ట్యూషన్ చెప్పేది. అసలు నువ్వు చెప్పేది నిజమేనా గంగా? ఇది నీకెలా తెలిసింది? నాకిప్పుడు వచ్చే దారిలో పార్వతక్క కనిపించింది. తనే నాకు దీని గురించి చెప్పింది. తనే స్వయంగా చూసిందట. వల్లి ఇంటి వైపు నుంచి వస్తుంటే చిన్నపిల్లల మధ్య కూర్చొని దేవాగారు చదువుకుంటున్నారట. చదువు చెప్పేది ఆ వల్లి టీచర్. ఇది నిజంగా చాలా విచిత్రంగా ఉంది. అయ్యయ్యో, ఇంత వయసొచ్చాక దేవాబాబుకి ఇవన్నీ అవసరం అంటావా చెప్పు? బాగానే ఉంది. ఆ ఆయమ్మ ఉదయాన్నే దేవబాబు గారిని తనతో పాటు బలవంతంగా తీసుకువెళ్ళినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఖచ్చితంగా ఏదో చేస్తోంది అని నాకు అనిపించింది. కానీ ఇంత పని చేస్తుంది అనుకోలేదు. దీనంతటికీ కూడా తనే కారణం. అమ్మా అర్చన, నేను నీకు ముందే చెప్పాను కదా, మనం పని వాళ్ళని అదుపులో పెట్టాలి, లేకపోతే వాళ్ళు నెత్తికెక్కుతారు. అయ్యయ్యో, నేను నీ గురించి చెప్పడం లేదు గంగా, ఆయమ్మగారి గురించి అంటున్నాను. నిజానికి నువ్విక్కడ పని మనిషిలా ఉండటం లేదు కదా. ఆ టీచర్ని దేవబాబు గారిని కలవకుండా ఉండడం కోసం మనం కష్టపడి ఒక్కో ప్లాన్ వేస్తుంటే ఆయమ్మ వాళ్ళని మళ్ళీ మళ్ళీ కలుపుతోంది. ఇదంతా కూడా ఆవిడ వేసిన ప్లానే అయి ఉంటుంది. వాళ్ళని ఒకటి చేసి ఎలాగైనా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని ఆయమ్మ ఆలోచించిదంతా చేస్తుందని అనిపిస్తుంది. అందులో ఒక భాగమే ఇది. అదేంటి గంగా, నాకు అర్థం కావడం లేదు. తను టీచర్ కదా, బాగా చదువుకుంది. కానీ ఇంతవరకు పెళ్లి చేసుకుని దేవాగారు 2వ క్లాస్ కూడా చదవలేదు కదా. దాని గురించి తనకు తెలుసు. ఆయన సొంత భార్య పేరు రాయాలన్నా కూడా సహాయం కావాలి. చదువు నేర్చుకోవడం అన్న సాకుతో వాళ్ళు కలుస్తూనే ఉంటారు. దేవాగారు కోట్ల కొద్దీ ఆస్తు ఉన్న వ్యక్తి కదా. అందుకనే ఆయన పెళ్లి చేసుకోవడానికి దేవాగారికి చదువు చెప్పడం మొదలుపెట్టింది. అనుకున్నది సాధించడానికి మొదటి అడుగుగా ఈ పని చేస్తున్నారు. కానీ దేవాబాబుకు చదువు చెప్పి బిఏనో ఎంఏనో పాస్ అయ్యేలా చెయ్యాలంటే సంవత్సరాలు పడతాయి కదా. అంతవరకు తను పెళ్లి చేసుకోకుండా ఉంటుందా? డిగ్రీలు ఇవన్నీ ఎందుకు? అవన్నీ మనకి చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. కావలసినవి రాయడం చదవడం మాత్రం వస్తే చాలు కదా. అంతేకాదు, ఎవరైనా అడిగితే డిగ్రీ ఉంది అని చెప్తే చాలు. సర్టిఫికెట్ చూపించమని ఎవరు అడగరని వాళ్ళకి తెలుసు. ఏది ఏమైనా దేవాబాబు ఈ వయసులో ట్యూషన్కి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఈ కుటుంబానికి ఒక గౌరవం ఉంది కదా, దాని గురించైనా ఆలోచించాలి కదా. ప్రేమించుకున్న వాళ్ళు ఇవన్నీ ఆలోచిస్తారా చెప్పండి? వాళ్ళిద్దరి మధ్య ప్రేమ, వాళ్ళ ప్రేమ కోసం ఇంటి గౌరవాన్ని పోగొట్టుతారా? ఇంకేమీ ఆలోచించరా? దేవాబాబు చదువుకుంటున్నాడని తెలిస్తే వీరభద్రం సారు ఎంతగా బాధపడతారో. ఆయనకి సొంతంగా ఒక స్కూల్ ఉంది. ఆ ఊళ్ళో ఉన్న పిల్లలందరూ అక్కడే చదువుకుంటున్నారు. కానీ ఇప్పుడేం జరిగింది? ఆయన సొంత కొడుకు మాత్రం ట్యూషన్కి వేరే టీచర్ దగ్గరికి వెళ్తున్నాడు. ఈ విషయం వీరభద్ర గారికి తెలిస్తే కోపం, బాధ రెండూ కలుగుతాయనిపిస్తోంది. అలా జరిగితే మీరు ఆయన్ని ఇంకా రెచ్చగొట్టాలి. ఆ ఆయమ్మకి బాగా బుద్ధి చెప్పాలి. అప్పుడైనా ఆవిడ పొగరు కొంచెం తగ్గుతుంది. ఆయన ట్యూషన్ కూడా ఆగుతుంది. బాబూ, ఎలా ఉంది నీ ట్యూషను?
నీకేమైంది? ఎందుకలా ఉన్నావు బాబు? నీకు చదవడం రాయడం రావాలనేగా నేనలా చేశాను. ఏంటి ఏమైంది బాబు? ట్యూషన్ చెప్పేటప్పుడు టీచర్ ఏమైనా అనిందా? చాలు, ఈ రోజుతో చాలు. ఇక నేను ట్యూషన్కి వెళ్ళను. అదేంటి బాబు? రేపటి నుంచి నేను ట్యూషన్కి వెళ్ళను అంటున్నాను. అదేంటి? టీచర్ చెప్పనని చెప్పిందా? ఏమైంది? నీకు చదువు చెప్పడం కష్టమైందా? అదేం కాదు. అక్కడున్న వాళ్ళు, దారిలో చూసిన వాళ్ళు అందరూ నవ్వుతున్నారాయమ్మా. అందరికీ ఏదో ఒక అద్భుతం చూశారన్నట్టు సరదాగా ఉంది. చూసిన వాళ్ళందరూ నవ్వడం మాత్రమే కాదు, ఈ వయసులో చదువుకోవడం ఏంటని నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఈ ఒక్కరోజు పడిన అవమానం చాలు, ఇక నా వల్ల కాదు. బాబు, ఇటువంటివన్నీ జరుగుతాయని నాకు తెలిసే నిన్న ఆ పిల్లలతో అక్కడ కూర్చోబెట్టాను. చూసేవాళ్లకి అది తమాషాగానే ఉంటుంది, కాసేపటికి సంతోషంగా ఉంటుంది. దానివల్ల వాళ్లకు లాభం ఉండదు, నష్టం ఉండదు. కానీ నీకల్లా కాదు, చదువుకోవడం వల్ల నీకు చాలా విషయాలు తెలుస్తాయి. నువ్వు గనక చదువుకున్నావంటే దానివల్ల వచ్చే తెలివి నీకెవ్వరూ ఇవ్వలేరు బాబు. కానీ ఇప్పుడు దేనికి బాధపడుతున్నావు? పరువు పోయిందని, చూసిన వాళ్ళందరూ నవ్వుతున్నారని. మొదట్లో 1 లేక 2 రోజులు మాత్రమే అందరూ నిన్ను చూసి నవ్వుతారు. ఆ తర్వాత ఎవ్వరూ దీని గురించి పట్టించుకోరు. అయితే అందరూ నన్ను చూసి నవ్వుకోవాలని కావాలనే చేశావన్నమాట. కావాలనే చేశాను, కానీ నువ్వు అందరి నోళ్లలో పడి అవమానపడాలని కాదు. మొదటి రోజు ఇలా జరిగితే నువ్వు నీ మనసు మార్చుకోకుండా శ్రద్ధగా చదువుకోవాలి అని. ఏదేమైనా నాకిది నచ్చలేదా అమ్మా? ఒకసారి నువ్వే ఆలోచించి చూడు బాబు. మొట్టమొదటి రోజునే నువ్వింతగా అవమానపడ్డావని బాధపడుతున్నావు. ఇలాగే ప్రతిరోజు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ఎవరైనా చూస్తారేమో అనే ఆలోచన నీకుంటుంది. అలాంటప్పుడు నువ్వు శ్రద్ధగా ఎలా చదువుకుంటావు? ఈ రోజున ఇలా చదువుకుంటే నీకెలాంటి సమస్య ఉండదు. అలాగే నిన్నక్కడ కూర్చోబెట్టి అందరితో చదివించాలని టీచర్తో చెప్పడానికి మరో కారణం కూడా ఉంది. పెళ్ళీడికొచ్చిన ఆ వల్లి టీచర్ నిన్ను ప్రత్యేకంగా ఇంట్లో కూర్చోబెట్టి చదువు చెప్తే ఊళ్ళో వాళ్ళందరూ నీ గురించి ఏమనుకుంటారు? దానివల్ల పాపం ఆ వల్లి టీచర్కున్న పేరు చెడిపోతుంది. అదే నలుగురు ముందు పిల్లలతో కూర్చోబెట్టి చదువు చెప్తే ఎవ్వరికీ కూడా మాట్లాడే అవకాశం ఉండదు కదా. అలా టీచర్కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే నేను నిన్ను పిల్లలతో కలిపి బయట కూర్చోబెట్టమని చెప్పాను. అసలు నేను అక్కడికి ట్యూషన్కి వెళ్ళలేదనుకో, ఇకప్పుడు నాకు ఎటువంటి అవమానం కలగదు, టీచర్కి ఎటువంటి సమస్య ఉండదు. నాకు తెలిసి నీకింకా అవమానం జరగలేదు, కానీ నువ్వు వెళ్ళలేదంటే అందరూ కలిసి నీ గురించి మాట్లాడుకుంటారు. అందుకని రేపు వెళ్ళాలి. నిండా మునిగిన వాడికి చల్లుండదంటారో తెలుసు కదా. అలాగే, రేపు నేను పూర్తిగా మునిగిపోతాను, అప్పుడు నీకు సంతోషంగా ఉంటుంది కదా. ఇక నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి. తర్వాత ఈ రోజు ఏం చదివేవో దాని గురించి మళ్ళీ ఓసారి చదివితే బాగుంటుంది. ఏ రోజుదా రోజు నేర్చుకుని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఓసారి చదవాలి, అప్పుడు గుర్తుంటుంది. సరే సరే, అలాగే చేస్తాను. చాలా ఈ పుస్తకాన్ని ఇలా పడేస్తే ఎలా బాబు? జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. పెన్ను, పుస్తకం అంటే నీకు ఎంతో గౌరవం, మర్యాద ఉండాలి. అప్పుడే చదువులో నువ్వు ముందుకు వెళ్ళగలవు. రేపటి నుంచి నేను వీటిని పూజ గదిలో పెట్టి పూజిస్తాను, సరేనా? మీరేంటిక్కడ ఈ పిల్లల మధ్యలో? మాతో పాటు చదువుకోవడానికి వచ్చారు. చదువుకోడానికా? ఈ వయసులోనా?